నాయకత్వం కుటుంబాలు కట్టిన దైవజనులతో కూడి ఉంటుంది. కుటుంబాలు కట్టడానికి చేత కాని వాళ్ళు నాయకత్వం చేయకూడదు కొత్త నిబంధన ప్రకారం. అందుకే నేను మాట్లాడిన మాటలు కఠినంగా ఉంటాయి. అందుకే మొదటిగా క్షమాపణ కోరాను. కుటుంబాలు కట్టడం చేత కాని వాళ్ళు నాయకత్వం చేయకూడదు కొత్త నిబంధన ప్రకారం. ఏ చిన్న కార్యక్రమం కొరకైనా కుటుంబాలు కట్టిన వారినే దేవుడు ఆహ్వానించాడు. కుటుంబ నిర్మాణము అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరమైన సంగతి. కుటుంబ నిర్మాణంలో నువ్వు కదిలిక ఎక్కడేం జరగలేదు. నువ్వు వదిలిపెట్టేసేయి. నువ్వు వదిలిపెట్టు కంగారు పడు. నేను మాట్లాడిన దీవులతో, నేను లోకంతో మాట్లాడట్లేదు. బయట కట్టి చూసావా? నేను ఎవరితో మాట్లాడతాను నాకు తెలుసు. నేను బయట జనంతో మాట్లాడటానికి రాలా. చేరి వచ్చిన దేవుని పిల్లలు క్రైస్తవ కుటుంబాలను ఎలాగో కట్టాలి అనే ప్రత్యేకమైన అంశాన్ని ఆలోచించేయటానికని ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. అందువలన ప్రతిరోజు మాట్లాడినట్టు గ్రంథం కాకుండా ఈరోజు గ్రంథం మాట్లాడినప్పుడు గ్రంథం ఎలాగూ కుటుంబాల గురించి మాట్లాడుతుందో ఆ సంగతి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ విధమైన నాయకత్వం చేయటానికైనా కుటుంబాలు కట్టగలిగిన వారు మాత్రమే దానికి పూనుకోవాలి. లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. క్రీస్తు సంఘంలో పెత్తనం చేయటానికి ఎవరు ప్రయత్నం చేయకూడదు. ఆత్మ సంబంధమైన నాయకుల చేత క్రీస్తు సంఘం నడిపించబడాల్సిన అవసరం ఉంది. సంఘం నడిపించడానికి ఆత్మ సంబంధమైన నాయకత్వం కావాలి. ఆత్మ సంబంధమైన నాయకత్వం అంటే ఆత్మ సంబంధమైన కుటుంబాలు కట్టిన వారు మాత్రమే ఆత్మ సంబంధ నాయకుడిగా రుజువు చేయబడుతుంటారు. లేకపోతే నేను నాయకుడినే అని మనుషులు ఎవడంతటి వాడు నోరు మాట్లాడగలిగిన వాడు, లేకపోతే కొంచెం డబ్బులు ఉన్నవాడు, లేకపోతే కొంచెం పొలుగుబడి ఉన్నవాడు నాయకుడుగా అనే ఆలోచన లోకంలో ఉండే ఆలోచన క్రీస్తు సంఘంలో కూడా ఉండే అవకాశం ఉంది. నీకు డబ్బు ఉంటే నీ దగ్గర ఉంచుకో, నీకు నోరుంటే నీ దగ్గర ఉంచుకో, నీకు పలుకుబడి ఉంటే నీ దగ్గర ఉంచుకో. క్రీస్తు సంఘంలో మాత్రం ప్రదర్శించడానికి ప్రయత్నం చేయొద్దు. క్రీస్తు సంఘము అది క్రీస్తు యేసువారి సొంత సంఘం కాబట్టి కుటుంబాలు కట్టేవారే నాయకత్వం చేయాలని ఆయన ఆదేశించాడు. ఆత్మ సంబంధమైన నాయకత్వం కోసము 2 ప్రత్యేకమైన జనాలను ప్రభువైన యేసు తన గ్రంథంలో సూచించాడు. కుటుంబ నిర్మాణం అని ఎప్పుడైతే మనం మాట్లాడామో ఈ కుటుంబ నిర్మాణంలో పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా ఉంటారు. స్త్రీలు లేకుండా కుటుంబం అయి ఉండదు. కాబట్టి స్త్రీ పురుషులతో కూడింది. స్త్రీ పురుషులు మాత్రమే కాదు, బిడ్డలతో కూడింది కుటుంబం అయింటది. కాబట్టి స్త్రీ పురుషులు బిడ్డలు కలిసి కుటుంబంగా కట్టబడటం అనేది పరమదేవుడు కొత్త నిబంధన ప్రకారం కోరుకున్న విశేషమైన సంగతి. నువ్వు కుటుంబం కట్టకపోతే దైవ నాయకత్వం చేయటానికి అవకాశం ఉండదు. స్థానిక సంఘంలో వచ్చి కూర్చుండి ఏదో 4 మాటలు విని వెళ్ళిపోయి ఈ కార్యక్రమాలు కొనసాగించుకునేటట్టే కానీ ప్రభు శరీరమైన సంఘంలో మనుషులు నాయకులుగా ప్రదర్శింపబడకూడదు. మనకి తెలిసిన తిమోతి మొదటి పత్రికలో మొదటి తిమోతి 3వ అధ్యాయంలో 2 రకాలైన నాయకులు సూచించబడ్డారు. ఈ సమాచారము సువార్తికుడు చేయాల్సిన కార్యక్రమం. సువార్తికుడు ఏం చేయాలంటే
ఆత్మ సంబంధమైన నాయకత్వాన్ని పెంచాలి. అది సువార్తికుడు చేసే పని. ఏదో వచ్చి కార్యక్రమం నేను వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోయాను కాదు. ఆత్మ సంబంధమైన నాయకత్వాన్ని క్రీస్తు సంఘంలో నిర్మాణం చేయటం అనేది సువార్తికుని యొక్క బాధ్యతలో ప్రధానమైన ఒకటి. ప్రసంగం చేయటం మాత్రమే కాదు, నాయకత్వాన్ని పెంపాలి చేయటం అనేది సువార్తికుడు చేసిన కార్యక్రమం. 1 తిమోతి 3 ఈ నాయకత్వంలో రెండు ప్రత్యేకమైన నాయకులు ప్రదర్శించబడ్డారు. ఒకటి స్థానిక సంఘపు పెద్దలు, 2 వాక్యానుసారమైన పరిచారకులు. పెద్దలు, పరిచారకులు అని 2 ప్రత్యేకమైన జనాలను దేవుడు తన సంఘంలో కావాలని వాంఛించాడు. పెద్దలు, పరిచారకులు. పెద్దలు కావాలన్నా కుటుంబాన్ని కట్టిన వాళ్ళే కావాలి. పరిచారకులు కావాలన్నా పెద్దలు కుటుంబాలను కట్టేవాళ్ళే కావాలి. కుటుంబాలను నిర్మాణం చేయకుండా ఎవడు సంఘ పెద్ద ఉండటానికి అవకాశం ఉండదు, సంఘంలో పరిచారకుడు ఉండటానికి అవకాశం ఉంటుంది. సువార్తికుని యొక్క బాధ్యత ఏమంటే సంఘ పెద్దలు ఏర్పాటు చేయడానికి ముందుగా తీతు పత్రిక 1:5 తీతు 1:5 నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులు విడిచి వచ్చి తిని. కాబట్టి క్రేతు అనే తీతు 1:5 స్థానిక సంఘంలో ఉండే లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులు విడిచి వచ్చి తిని. వాస్తవానికి క్రీస్తు సంఘాలు భూమి మీద మన దేశంలో 63 నుండి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 2009 నుంచి 1963 తీసేయండి. ఎన్ని 46 సంవత్సరాలు రైటా? నేను లెక్క తప్పేసాను రైటేసాను. 46 సంవత్సరాలు క్రీస్తు సంఘం హిందూ దేశంలో ఉంది. ఎక్కడైనా స్థానిక సంఘ పెద్దలు ఉన్నారా? ఆత్మ సంబంధం నాయకులు ఉన్నారా? ఆత్మ సంబంధం నాయకులు లేకుండా నాయకత్వం చేసే మహానీయులు ఉన్నారు. అంతకంటే దుర్మార్గత మరొకటి ఉండదు. నాయకత్వం చేయాలంటే స్థానిక సంఘంలో స్థానిక సంఘ పెద్దలు ఉండాలి. వారు ఆత్మ సంబంధమైన నాయకులు. పెద్దలు అంటే మన ఇష్టం వచ్చిన వాళ్ళని పెద్దలు అంటానికి వీల్లేకుండా పరిశుద్ధాత్మ తానే సూచించాడు, ఫలానా వాళ్ళు పెద్దలై ఉండాలని పరిశుద్ధాత్మ తెలియజేశాడు. పరిశుద్ధాత్మ తెలియజేసిన మనుషులు మాత్రమే స్థానిక సంఘపు నాయకులై ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. స్థానిక సంఘంలో పరిచారకులు ప్రత్యేకించి భౌతికమైన కార్యములు జరిగించడానికి పరిచారకులు ఏర్పాటు చేయబడుతుంటారు. ఆత్మ సంబంధమైన కార్యములు జరిగించడానికి పెద్దలు ఏర్పాటు చేయబడుతుంది. స్థానిక సంఘం యొక్క భౌతికమైన అవసరం తీర్చడానికి పరిచారకులు అవసరం. ఈ పరిచారకులు సహితము కుటుంబాలు కట్టిన దైవజనులై ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ నిర్మాణం అనేది క్రీస్తు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన సంగతి. మగవాళ్ళు కుటుంబాలు కడతారా? ఆడవాళ్ళు కుటుంబాలు కడతారా? ఎవరు కడతారు కుటుంబాలని? మగవాళ్ళే కడతారా? ఆడవాళ్ళే కడతారా? ఎవరు కడతారు కుటుంబాలు? కట్టేది ఎవరు? మగవాళ్ళ ఆడవాళ్ళ? మగవాళ్ళే. ఆడవాళ్ళు కట్టరా? అందువల్ల ఈ కుటుంబ నిర్మాణ కార్యక్రమం అనేది దైవ నియమంలో ఎలా జరగాలని సమాచారం మనం మాట్లాడుకోని ఉద్దేశించబడినాం. కుటుంబ నిర్మాణ కార్యక్రమం, ఆత్మ సంబంధమైన కుటుంబాలు కట్టడం. ఇద్దరు కలిసి ఒక ఇంట్లో నివసించడం కుటుంబం కాదు. లాడ్జిలో కూడా ఉంటారు ఇద్దరు కలిసి, అది కుటుంబమా? కాదు. కుటుంబం అనేది దైవ నియమంలో మనుషులు
గృహస్థ జీవితంలో నివసించటం కుటుంబం అంటారు. దైవికమైన గృహస్థ జీవితాన్ని కుటుంబం అంటారు. దైవికమైన గృహస్థ జీవితం కాకపోతే అది కుటుంబం కాదు. కుటుంబం అంటే దైవికమైన గృహస్థ జీవితం. ఈ దైవికమైన గృహస్థ జీవితాన్ని కట్టే కార్యక్రమం ఉంది. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుంటది. సమస్తమే కట్టిన వాడు దేవుడే. ఒక ఇంటిని కట్టడం అనే ఒక కార్యక్రమంలో అంటే ఇలాంటి ఒక ఇల్లుని కట్టడం అనే ఉద్దేశం కాదు. గృహ నిర్మాణ కార్యక్రమంలో దేవుడు ఎవరి బాధ్యతను వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో, ఒక పురుషుడు పొందాడో, తాను కుటుంబాన్ని కట్టాలనే భావంతో జీవితాన్ని కొనసాగించాలి. ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిసం ఒక స్త్రీ పొందిందో వెంటనే ఆత్మ సంబంధమైన కుటుంబం కట్టడానికి నా సహకారం అది ఉండాలి అనే ప్రత్యేకించి కోరుకునే దైవస్త్రీ అయి ఉండాల్సిన అవసరం. అందువలన ఎవరికైనా బాప్తిసం పొందాను, క్రీస్తులోకి వచ్చాను, క్రీస్తు సంఘంలో ఆరాధన చేస్తున్నాను కాదు. బాధ్యత ఎరుగని స్త్రీ ఆయమ్మ, బాధ్యత ఎరుగని పురుషుడు ఈయన. కాబట్టి సంఘ నాయకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడు కోరుకున్న డిజైన్లో క్రీస్తు సంఘం ఏర్పాటు చేయబడింది. ఏర్పాటు చేయబడిన ఈ సంఘంలో కుటుంబ నిర్మాణంలో స్త్రీ పురుషుడు చాలా ప్రాముఖ్యంగా దాంట్లో ఇమిడి ఉంటారు, ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్రత్యేకించి కుటుంబానికి పునాది వివాహం. వివాహం అనేది కుటుంబానికి పునాదిగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. వివాహం అనే పునాది సరిగ్గా వేయబడినట్టయితే కుటుంబ నిర్మాణము తేలిగ్గా జరుగుతుంటుంది. ఈ పునాది సరిగ్గా వేయబడలేదనుకో కట్టేవాడు భయంకరమైన ఇబ్బందులు పడుతుంటాడు, కట్టే తల్లి భయంకరమైన ఇబ్బందులు పడుతుంటుంది. పునాది చాలా ప్రాముఖ్యంగా జాగ్రత్త వేయాల్సిన అవసరం ఉంది. వివాహం అనేది దేవుని సంకల్పంలో కుటుంబ జీవిత అనుభవానికి ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. ఆదికాండం 6వ అధ్యాయంలో వివాహాలు జరిగాయి, కానీ వివాహాలు దైవనియమంలో జరగల. దైవనియమంలో వివాహాలు జరగకపోతే కుటుంబాలు కట్టడం సాధ్యం కాదన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయం. కుటుంబాలకు వివాహము ప్రాముఖ్యమైనది. కాబట్టి వివాహము క్రమబద్ధమైన వివాహంగా ఉండకపోతే ఆత్మ సంబంధమైన కుటుంబాలు కట్టబడవని దేవుని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలకు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవటం ఇది అమెరికా దేశం యొక్క నాగరికత. మనసుకు వచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవటం అనే కార్యక్రమం లవ్ మ్యారేజెస్ అనే ఒక విధానము ఆ దేశం నడుస్తుంటుంది. మనసుకు నచ్చిన వారిని చేసుకుంటారు. కానీ ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు సగం డైవోర్స్లు అయిపోతాయి. అనేక వివాహాలు విడాకులతో వేరైపోయి ఈయన ఇంకో హామం చేసుకుంటాడు, ఆమె ఇంకో హామం చేసుకుంటుంటుంది. భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఈ దేశానికి మిషనరీగా వచ్చిన ఒక యవనస్తుడు, భార్య భర్తలు చదువుకున్న వాళ్ళే, క్రీస్తు సంఘ సంఘ సభ్యులైన వీళ్ళిద్దరూ 5 బిడ్డలు కనుక్కోవటానికి వివాహానికి ముందుగా తీర్మానం చేసుకున్నారంట. 5 బిడ్డలను ఎవరు పుట్టినా వాళ్ళు 5 బిడ్డలను కనుక్కోవడానికి తీర్మానం చేసుకుంటే 2 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు పుట్టారు. వాళ్ళకి చివరి 3 బిడ్డలు మా బిడ్డల యొక్క వయసులో వాళ్ళు
ముందు పుట్టిన 2 మా బిడ్డలు కలిసి పెద్దవాళ్ళు అనమాట. 5 బిడ్డలు పుట్టిన తర్వాత ఏం రోగం వచ్చిందో ఏమో తెలియదు మొత్తానికి. ఆ అమ్మాయినికి డైవోర్స్ ఇచ్చేసి వేరే ఆవిడని చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్ దేశం వచ్చాడు. 5 బిడ్డలు తల్లికి విడాకులు ఇచ్చేసి వేరే కొత్తదాన్ని చేసుకొని ఈ దేశానికి వచ్చాడు. మళ్ళీ సువార్థికుడు అంటే వాడు. నేను వాడంటున్నా, ఎందుకంటే దౌర్భాగ్యుడు, వ్యభిచారి. కుటుంబాన్ని ఏం కడతాడు? 5 బిడ్డలు తనంతెత్తు వయసు వచ్చిన దాకా బిడ్డలు పెరిగా. ఆ సమయంలో డైవర్స్ చేసి నేను వివాహం చేసుకుంటుంది. లవ్ మ్యారేజే వాళ్ళు చేసుకున్నది. అది వాళ్ళ వాస్తవానికి. అందువల్ల తమ మనసుకు నచ్చిన వారిని చేసుకోవటం అనే కార్యక్రమంలోనే ఎంతవరకు దైవ నియమం ఉన్నదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అమెరికన్స్ మార్చలేము. వాళ్ళ సిస్టమే, దీన్ని వివాహ సిస్టమే అది. ఆ సిస్టంలో డైవర్సెస్ ఎక్కువ జరుగుతుంటాయి, విడాకులు ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. దాన్ని పట్టించుకోరు వాళ్ళు. అదే వారి నాగరికత. కాబట్టి దేవుని గ్రంథంలో ఏం చెప్పాడంటే మనసుకు నచ్చిన వారిని చేసుకుంటాము అన్నది. మనసుకు నచ్చటంలో సూత్రాలు ఏమి లేవు. అమ్మాయి బాగుంది, నచ్చింది, లేకపోతే ఎక్కువ ఆస్తి ఉంది, నచ్చింది, ఆస్తిని బట్టి నచ్చింది, అందాన్ని బట్టి నచ్చింది, అంతే సమాచారం. నచ్చటం అనేది దాని గురించి ఆలోచన చేస్తుంటాడు. అందం శాశ్వతంగా ఉండదు, ఆస్తి ఎల్లప్పుడు ఉండేది కాదు. అది మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళిపోతే ఈ లవ్ గివ్ అయిపోతుంది. అందువలన వాస్తవమైన సంగతి అంటే మనసుకు నచ్చిన వారిని చేసుకోవటం అనేది ఒకప్పుడు మానవ జాతిలో ఫెయిల్ అయిపోయింది. తమకు నచ్చిన వారిని చేసుకున్నారంట. చేసుకుంటే ఏమైపోయింది? నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, ఆయనను వారు ఈ సంవత్సరం 120 అని చెప్పేసి. కాబట్టి మనుషులు అక్రమంగా జీవించడానికి వారి వివాహాలు కారణమయ్యాయి. కాబట్టి వివాహాలు చేసుకునేది కుటుంబం నిర్మాణానికి పునాదిగా ఉంటుంది. 5 మంది బిడ్డలు కానీ తనంతెత్తు కొడుకు అయిపోయి, తనంతెత్తు తల్లంతెత్తు కూతురు అయిపోయినాక డైవోర్స్ చేసుకొని ఇంకొక ఆడ మనిషితో దేశం తిరిగి రావడం సిగ్గుకోవట్లేదా? కుటుంబ వ్యవస్థను కట్టే మనుషులు అలా కార్యక్రమం చేయరు. సిగ్గులేని ముఖంతో వచ్చాడు మళ్ళీ ఇక్కడ దేశానికి సువార్త చెప్పడానికి. అని మళ్ళీ సిగ్గులేని ముఖంతో వచ్చాడు. మన దేశంలోకి వచ్చిన ఒక అతని సంగతి నేను చెప్పాను ఇప్పుడు మీకు. ఆ దేశంలో దాదాపుగా 50% డైవోర్సెస్ జరుగుతాయి ఆ మ్యారేజెస్లో. కొందరు కుటుంబాలు కట్టలేరు. కుటుంబం కట్టే ఆలోచనతో కార్యక్రమాలు కొనసాగించిన వాళ్ళు కాదు. అందువల్ల వివాహం అనేది ప్రధానంగా కుటుంబ నిర్మాణంలో మంచి పునాదిగా ఉండాల్సిన అవసరం ఉంది. వివాహము విధానాన్ని తెలియని వాడు సామ్రాజ్యాన్ని కోల్పోయిన ఒక మనిషి గ్రంథంలో ఉన్నాడు. వివాహాలు ఏం చేసుకోవాలో తెలియక కామాతురత గలవాడైనాడు పరిశుద్ధాత్మ. విచ్చలవిడిగా వివాహం చేసుకొని కామాతురత కలిగిన వాడు సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సొలొమోను. వివాహంలో విఫలుడై, కళ్ళు తోడివేయబడిన వాడై, తిరగలు విసిరేవాడై అవమానభరితుడైపోయాడు ఒకడు న్యాయాధిపతి. వివాహం ఫెయిల్ అన్నమాట. కాబట్టి మ్యారేజ్ ఫెయిల్ అయిపోయిందంటే మనిషి ఫెయిల్ అయిపోతాడు జీవితంలో. ఇశ్రాయేలుకు న్యాయాధిపతి నజీరు చేయబడిన వాడు, దేవుడితో నిబంధన కలిగిన మనుషుడు వివాహము అనే ఒక విశేషమైన సంగతిని నియమం ప్రకారము జరిగించుకొని కారణాన, వివాహ నిబంధనలో ఉండటానికి తాను కుదరని కారణాన
ఎంత మనగాడని మీకు మీకు తెలిసిన సంగీతం ఊరకని చెప్పాల్సిన అవసరం లేదు. బల బలపరాక్రమం కలిగిన వాడు. ఓ రోజున సంసాన్ని పట్టేసాం, అయిపోయింది ఆ సంగతి అనుకొని గేట్లు మూసేసాడంట. గేట్లు మూసేస్తే ఊళ్ళో దొరికిపోయాడు అనుకుంటే, దొరికిపోయాడు అనుకున్నప్పుడు నేరుగా గవిని దగ్గరికి వెళ్ళిపోయాడు. గవిని గేట్ని ఇలాగైనా లేపితే లేచేసింది. భుజం మీద పెట్టుకున్నాడు, కొండ మీద తీసుకెళ్ళి పడేసి వచ్చాడు. 1000 మంది ఫిలిస్తీన్ సర్దారులు, హీరోస్ అన్నమాట. ఫిలిస్తీన్లో హీరోస్ 1000 మంది చుట్టుముట్టేసిన తర్వాత, తమ ఆయుధాలతో ముట్టేసిన తర్వాత తనకి చేతులు ఏమీ లేదు. అటు ఇటు చూసాడంట. గాడ దవడేముకు ఒకటి, దవడేముకి ఎంత పొడవు ఉంటుంది, ఒక దవడేముకు దొరికిందంట. అది పట్టుకున్నాడు, కట్ట 1000 మంది ఫిలిస్తీన్ పాల్గొట్టేశాడు. ఇలాంటి విశేషమైన పరాక్రమం కలిగిన వాడు వివాహంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి కళ్ళు తోడేయబడిన వాడై దాగోను దేవాలయంలో తిరుగులు విసిరే ఒక బానిస పనికి నియమించబడ్డాడు. అందువలన వివాహము ఒక వ్యక్తి జీవితానికి చాలా కేంద్రమై, కుటుంబ నిర్మాణానికి చాలా కేంద్రమైనది. సంసాన కుటుంబాన్ని కట్టలేకపోయాడు. జ్ఞాని అయిన సొలొమోను కుటుంబాన్ని నిర్మాణం చేయటానికి కుదరని వాడైపోయాడు. ఎంతో జ్ఞానం కలిగిన వాడు. దేశాల నుండి మనుషులు, రాజులు తన జ్ఞానాన్ని వినటానికని వచ్చేవాళ్ళు. ఎంత ఐశ్వర్యమో చెప్పటానికి వీళ్ళేనంత ఐశ్వర్యం కలిగిన వాడు. జ్ఞానం ఐశ్వర్యము ఎంతున్నా కుటుంబాన్ని కట్టడం చేత కానీ విఫలుడైపోయిన ఒక దౌర్భాగ్య జీవితం జీవించి రాజ్యాన్ని కోల్పోయిన వాడు సొలొమోను. అందువల్ల ఆ కుటుంబ నిర్మాణ కార్యక్రమం అనేది బహు భయంకరమైంది. జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమం. అది వివాహమందు జాగ్రత్తగా కార్యములు జరిగించాల్సిన అవసరం. వివాహము కుటుంబానికి పునాది. వివాహమందు పరమానంద దేవుడు పురుషుని దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తాడు, స్త్రీ దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తాడు మనం తట్టగా తెలియాల్సిన అవసరం ఉంది. కుటుంబాలు ఫెయిల్ అవటానికి కారణం మాట్లాడుతున్నా సోదరులు ఎవరు నా మీద కోపగించుకోవద్దు సుమి, దయచేసి. ఎందుకు ఫెయిల్ అయిపోతుంటాయి, ఎందుకు ఈ కుటుంబాల్లో కష్టాలు వస్తుంటాయి, భార్య భర్తలు ఎందుకు నెమ్మదిగా సుఖంగా ఒకరితో ఒకరు మెరగలేకపోతారు, ఎందుకు వారికి ఇద్దరి మధ్యలో పోరాటాలు జరుగుతుంటాయి. రహస్యాలు దేవుని గ్రంథం బయటపెట్టింది. వాస్తవానికి దేవుడు పరమానంద దేవుడు ఒక పురుషునికి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి వివాహం అనే ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఈ పవిత్రమైన బంధము దేవుని సముఖంలో పవిత్రమైనది. వివాహం కంటే పవిత్రమైన బంధం మరింకొకటి ఉండదు. అలాంటి విశేషమైన బాంధవ్యాన్ని పరమానంద దేవుడు తానే ఏర్పాటు చేసి, సంతోషించండి, సుఖంగా బ్రతకండి, ఆనందించండి, ఒకరికొకరు అండగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు ఆదుకోండి, ఆదరించుకోండి అని చెప్పిన ఈ మాటలన్నింటిని ఎక్కడో విసిరిపడేసి ఒకరొకరు తగాదాడుకోండి, కలతపడండి, ఇబ్బంది పడుతూ ఉండండి, తల్లాడుకోండి, మనసు నెమ్మది లేకుండా ఉండండి అనే రూపాన్ని మనం తీసుకొస్తుంటాం అన్నమాట. అలా తీసుకురావడానికి కారణం ఎవరు? వివాహమందు జత కారణమై ఉంటుంది ప్రాముఖ్యంగా. దీంట్లో పెద్దవాళ్ళ జోక్యము శాపమై ఉంటుంది. పెద్దవాళ్ళ జోక్యం ఉండే కుటుంబాల్లో, యవనస్తుల కుటుంబాల్లో పెద్దవాళ్ళ జోక్యము శాపగ్రస్తమైనదిగా మారిపోతుంది. పెద్దవాళ్ళ జోక్యం ఉంచుకోకూడదు. పరమానంద దేవుడు వివాహం చేసిన ప్రత్యేకమైన సందర్భంలో ఏం చెప్పాడో గ్రంథంలో చూస్తాం. కీర్తన గ్రంథంలో ఐగుప్తు నుండి సొలొమోనుకు తొలి భార్య వచ్చింది. ఐగుప్తు నుండి సొలొమోనుకు తొలి భార్య వివాహానికి వచ్చినప్పుడు సొలొమోను తన పల్లకీని పంపించాడు. పల్లకీలో రాణి, ఐగుప్తు దేశపు రాణి
సొలొమోనుకు భార్యగా పల్లకీలో దగ్గర తేబడింది. ఈ పల్లకీలో వివాహానికి ముందుగా తేబడిన ఈమెకు పరిశుద్ధాత్మ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం, కీర్తనలో 45వ అధ్యాయం. ఎప్పుడైతే వివాహం అందు దైవ నియమాన్ని ఉల్లంఘిస్తుంటారో అప్పుడు కుటుంబంలో సమస్యలు ఏర్పడుతుంటాయి. మీరు 45వ అధ్యాయం తీసి రెడీగా ఉన్నారు కదా? అదే చూస్తాం ఇప్పుడు ఏమైందో. ఆమె వచ్చి కూర్చుని దగ్గరకు వచ్చింది. 9వ వచ్చింది ఈ సంగతి రాబడింది. నీ దైనందిన స్త్రీలలో 9వ వచ్చింది, 45వ అధ్యాయము 9వ వచ్చింది. నీ దైనందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫిరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వం నిలుచుచున్నది. కాబట్టి కుడి ప్రక్కన అమ్మాయి నిలబడిందంటే మంచి అలంకరణతో ప్రక్కనే నిలబడింది. నిలబడిన ఆయనకి సలహా పరిశుద్ధాత్మ యొక్క మాటలు ఏమంటున్నాడు? కుమారి, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కుమారే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ప్రత్యేకించిన సమాజం. ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. వెంటనే తల్లిదండ్రులు కోపం వచ్చేస్తుంది. ఏమిటో నువ్వు చెప్పే బోధ, ఏం చెప్పే మమ్మల్ని మరమంటవా? నా బిడ్డని ఇంతకాలం పెంచుకొని పెద్ద చేసుకొని విద్యా బుద్ధులు నేర్పించి దాని సమస్యను చూసి అయిపోయిన తర్వాత పెళ్లికి తీసుకొచ్చి ఒక 5 చేతులు పెట్టుబడి నువ్వు చెప్పేదేంటి? ఏం బోధ చేసేది? ఎంతకాలం ఈ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటుందో ఆ రోజు అంతకాలం ఇంట్లో తగాదులు ఉంటాయి. వాళ్ళు అట్లా లాగుతుంటారు. ఒక ప్రక్కన ఈయన తన వైపు ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి అనేక కుటుంబాల్లో నేను ఎరిగిన సమస్యలు దేని వల్ల జరిగినాయి అంటే ఇదిగో ఇది కథ కారణం. అనేక కుటుంబాల్లో నా ఈ ముసలితనంలో నా జీవిత అనుభవంలో అనేక కుటుంబాలు చూశాను. అనేక కుటుంబాల సమస్యలు విన్నాను. ఆ సమస్యలు నాతో పంచుకోవటానికి వచ్చిన వారు అనేక మంది. ఏమి కథ అంటే ఆఖరికి పోయేటప్పటికి సంగతి ఎక్కడికి పోయిందంటే అసలు కాడకు పోయింది. ఆ కుమారి ఆలోచించి చెవియెగ్గితే నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అనేసాడు. స్వజనము తండ్రి ఇల్లు ఎంతకాలం అయితే జ్ఞాపకంలో వస్తూ ఉంటుందో లాగుతుంటుందో అంతకాలము కుటుంబం కుదరకుండా ఉంటుంది. ఏమో మాటికి వాళ్ళ అమ్మ నాన్న ప్రస్తావన ఎత్తుతుంటుంది. ఆడికేమో మండుతుంటుంది. ఈ మండుతో ప్రస్తావన ఎత్తడం మండటం ఈ కార్యక్రమం నీకు సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా హాయిగా బ్రతకాల్సిన మనుషులు పనులాడుకుంటారు. వాస్తవానికి పరమదేవుని సంకల్పంలో స్త్రీకి దేవుడు చేసిన ఏర్పాటు నీ భర్త ఇల్లే నీ సొంత ఇల్లు. నీ భర్తదే నీ సొంతం. ఎప్పుడైతే తన పేరును ధరించేవో ధరించిన రోజున తన సొంతం అయ్యేవన్నమాట. నీకు వదిలిపెట్టేసావన్నమాట. సహజంగా జరిగే సమాచారమే అది. ఎప్పుడైతే వివాహం అయిపోయిందో వివాహం అయిపోయిన వెంటనే పేరు మారిపోతుంది. మారిపోతుందా? గ్యారెంటీకి పేరు మారిపోతుంది. రెండోది ఆస్తి సొంతం అనే విషయాలు కూడా మారిపోతుంటాయి. నిన్నటిదాకా మంది 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 అనే ఆ తల్లి వివాహం అయిపోయిన తర్వాత అదే అమ్మ మీదమ్మ మీది మీది అంటుంటుంది. కాబట్టి మీది మాది అనే వ్యత్యాసము వివాహం చేసే కార్యక్రమం. అది వాస్తవమైన సంగతి. దాంతో పరమానంద దేవుడు ఏం చేసేదంటే నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. నీ తండ్రి ఇల్లు నీ ఇల్లు కాదు. నీ తండ్రి ఇల్లు నీ ఇల్లు కాదు. నీ ఇల్లు వేరే, నీ తండ్రి ఇల్లు వేరే. నీ తండ్రి ఇంటిని మర్చేసాయి, నీ ఇల్లుకి వచ్చేసాయి. ఇప్పుడు స్త్రీ జరిగించాల్సిన విశేషమైన కార్యక్రమం వివాహపు పునాదుల్లో ఎవరైతే ఈ ప్రత్యేకమైన జీవిత విధానం ఏర్పాటు చేసుకుంటారో
స్వజనమును తండ్రింటిని మరువుము సమస్యలు లేకుండా పోతాయి. పురుషుగా నొన్నగొంటానికి లేదు. పురుషుడికి ఏం పెద్ద విశేషమైన సంగతి ఆయన మాత్రం మెదకు ఊరుకోలా. ముందే చెప్పేశాడు అది. తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వాళ్ళిద్దరు ఏక శరీరమైందని చెప్పాడు. కాబట్టి స్త్రీలకు మాత్రమే కాదు ఈ సమాచారం, పురుషుడికి కూడా ఇదే సమాచారం. అమ్మ నాన్నని వదిలిపెట్టలేని స్త్రీని కొంగు పట్టుకుని అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుంటాడు. అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నవాడు ఇంక భార్యను ఏం ప్రేమించడానికి అవకాశం ఉంటుంది? ఈమెదో చెప్పుద్ది, ఎవరు దాని దగ్గరికి పోకరా, దాన్ని మాట్లాడి కనుక ఈ సంగతి ఆ సంగతి నాకు ఎక్కి కొడుతుంటుంది. కాబట్టి ఈ రెండు కథలు అనేది చూసావు, వారు ఏక శరీరంగా బ్రతకటం అనే దేవుని సంకల్పంలో మనుషులు వదిలిపెట్టగలిగితే కుటుంబాలు కట్టబడతాయి. అలా కట్టబడతాయి కానీ వీళ్ళ ఆయన ఈయన లాగుతుంటాడు, ఈయన ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాడు, వీళ్ళ ఆయన ఈయనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాడు, వాళ్ళ అమ్మ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటుంది. జట్ట కుటుంబం ఏకమైతే కుటుంబం కట్టబడుతుంటుంది. కాబట్టి కుటుంబం కట్టబడటంలో ఈ పెద్దలు చేసే దుండగ పనులు ఉన్నాయే, దుర్మార్గ పనులు, వాటి వల్ల కుటుంబాలుగా కట్టబడటానికి అవకాశం ఉండదు. కాబట్టి కుటుంబ నిర్మాణం అనే కార్యక్రమం అని ఆలోచన చేసే ప్రతి స్త్రీ పురుషులు ఏం చేయాలంటే వారి పెద్దవారిని తమ కుటుంబాల విషయంలో జోక్యం పుచ్చుకోనికుండా జాగ్రత్త పడాలి. పురుషుడు తనకు తల్లిని తండ్రిని తన కుటుంబ విషయంలో జోక్యం పుచ్చుకోనికుండా జాగ్రత్త పెట్టాలా. స్త్రీ తన స్వజన్ముడు తండ్రి ఇంటిని మరిచిపోవాలంటే సమాచారం. ఈ మధ్య వచ్చిన సమస్య, ఆ అమ్మాయి నా జేబులో డబ్బులు తీసుకుందంట. తానేదో దాచిపెట్టుకోవటానికో లేకపోతే తానేదో వాడుకోవటానికో కాదు, అమ్మోళ్ళ ఇంటికి పంపించడానికి. ఆ కంప్లైంట్ నలుగురికి వచ్చిన కంప్లైంట్ నేను చెప్పేది, ఊరికి సరదా చెప్పట్లేదు. వ్యాపారం చేసి వస్తాడు, డబ్బుతో వస్తాడు, షర్టు తగిలిస్తాడు, అలసిపోయింటాడు, స్నానం చేసి నిద్ర పడుకుంటాడు. ఏమో ఎప్పుడు వేసేది నల్లంగా, స్వతంత్రంగా భార్య కదా, నా భర్త విద్యంలో నేను డబ్బులు తీయలేనా అనే ఆలోచన చేస్తా. తీసుకో, అది నీ కొరకు తీసుకో, నీ బిడ్డ కొరకు తీసుకో, నీ సంపాదన కోసం, నీ అక్కల కొరకు తీసుకో, ఇబ్బంది లేదు. కానీ తీసి జాగ్రత్త పెట్టి వాళ్ళకి పంపించాను. తండ్రి ఇంటిని మరువలేని ఆ పిల్ల వలన ఆ కుటుంబం చిందుబిందు అవుతూనే ఉంది. ఎప్పుడు ఇంతవరకు వివాహమైంది కానీ భార్య భర్తలు సంతోషంగా ఆహ్లాదకరంగా కుటుంబ జీవిత విధానాన్ని గడుపుకునే పరిస్థితి నేటికి లేకుండా పోయి. ఈ దొంగతనంకు అవసరమైంది నీకు కావాలా? నన్ను అడిగే నీకేం కావాలో చెప్పు, నీ అవసరం తీర్చడానికి నేను సమర్థుడిని, తీర్చేస్తాను. కానీ ఈ దొంగతనం దేనికి? వాళ్ళ అవసరం తీర్చేది. వాళ్ళకి అవసరం లేదు వాస్తవానికి. నాకు 2 కుమారులు ఉద్యోగం చేస్తున్నారు, హైదరాబాద్లో పని చేస్తున్నారు. అతనికి కుటుంబానికి 2 కుమారులు ఉన్నారు. కుమారులు ఉద్యోగం చేస్తున్నారు హైదరాబాద్లో. తల్లి తండ్రి యొక్క అవసరం తీర్చగలిగిన స్థామతలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అమ్మ బుద్ధి, అది జన్మతో వచ్చిన బుద్ధి. మా అమ్మోడికి ఏదన్నా నేను సహాయం చేయకపోతే వాళ్ళు బతకలేరు అనే భావన తన తండ్రి యొక్క సంపాదనలు తీసి తనకి ఇవ్వాలనే ఆలోచన వలన కుటుంబం ఇంతవరకు సెటిల్ కాల, ఇబ్బంది అనిపిస్తూనే ఉన్నారు. కంప్లైంట్ వస్తున్నది, అయ్యా ఇది జరుగుతుందని అని చెబుతుంటాను. నాకు నేనేం చేసి వచ్చేది? దైవనేమో మాట్లాడుతుంటాను, అంతవరకు నేను చేయగలిగిన సమాచారం. కాబట్టి కుటుంబ నిర్మాణ కార్యక్రమంలో ఏం చేయాలంటే తన స్వజనమును తండ్రి ఇంటిని మరువమని పరమందున దేవుడు తెలియజేశాడు. మన సమాజము చెడ్డ సమాజం, చెడ్డ ఆచారాలు కలిగిన సమాజం. దైవ నియమం ప్రకారం స్వజనాన్ని తండ్రింటిని మరువలేని పద్ధతులు మనకు ఉన్నాయి. ఏం పద్ధతులు తెలిసిన? గర్భవతి అయిందనుకో, గర్భవతి అయిపోయాక తొలికాలు మీరు చేయాలా, మలుకాలు మీరు చేయాలా, ఈ దౌర్భాగ్య పద్ధతి. స్వజనాన్ని తండ్రింటిని మరువలేని ఒక దుస్థితిని సమాజం కల్పించింది. అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళట్లేదా మీ వాళ్ళు వచ్చి అంటుంటారు. ఎందుకు తీసుకెళ్ళాలి? తల్లిదండ్రులు ఎందుకు పురుడు చేయాలి? సమాజం
పద్ధతి కాదు. వాస్తవానికి దైవ గ్రంథంలో ఒక తల్లి వివాహానికి వచ్చింది, దాదాపు ఒక 60 ఏళ్ల వరకు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నది కాదు. 60 సంవత్సరాలు, పెళ్ళైన 60 సంవత్సరాల వరకు తండ్రిలు జ్ఞాపకం రాలి ఆ మనిషికి. కుటుంబ నిర్మాణ కార్యక్రమం, కుటుంబ నిర్మాణంలో స్త్రీ పాత్ర ఉంది, పురుషుని పాత్ర ఉంది. పురుషుడు తన తండ్రిని విడిచి వాళ్ళ కొంగు పట్టుకుని తిరగటం మానేసి, వారి సలహా ప్రకారం బ్రతకటం వదిలిపెట్టేసి, తాను మగవాడిగా నిర్ణయాలు చేసుకోగలిగిన సమర్థుడిగా, కుటుంబానికి ఏది క్షేమకరమైందో దాని గురించి ఆలోచించగలిగిన సమర్థుడిగా కార్యక్రమాలు జరిగించడం దేవుని యొక్క సంకల్పంలో భాగమైంది. తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏకశరీరమైందరు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది ఎక్కువగా మనకి. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఒక కుటుంబంలో కలిసి ఉంటాం. ఒక్క కొడుకు వేరిపోయాడా, ఒక్క కొడుకు వేరిపోయాడా అంటుంటా. ఏమైపోయింది, ఏమి నష్టం అయిపోయింది? ఒక్క కొడుకు ఉండాలి, ఒక్క కొడుకు ఒక్క కొడుకు వేరిపోయాడా అంటుంటా. ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టము శాపగ్రస్తమైంది. మన దేవుడి సంకల్పంలో వివాహానికి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు. అది మన దేశంలో ఉంది. పరమానంద దేవుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏకశరీరమైందరు అని చెప్పాడు. మరి కన్న తల్లిదండ్రుల సంగతి ఏంటి? కన్న తల్లిదండ్రుల సంగతి కాలు చేయి పడిపోయింది అనుకో, వాళ్ళు కాలు చేయి పడిపోతే నీ బిడ్డలు అవుతారు. నీకు అధికారులు అవి ఉండరు, నీ బిడ్డలు అవుతారు, అంతే సమాచారం. అందువలన బిడ్డలుగా మారిపోతారు కానీ తల్లిదండ్రులు నాయకులుగా మారిపోరు. నేను చెప్పేది మీకు అర్థమైంది. అప్పుడు వాళ్ళకి కాలు చేయబడిపోయింది. నీకు ఇంట్లో నీకు సొంత బిడ్డలు అవుతుంటావు, నీ బిడ్డలు ఎలా చూస్తుంటావు, నీ తల్లిదండ్రులు అలా చూడాల్సిన బాధ్యత కలిగి ఉంటావు. నీ బిడ్డల మీద ఎలాగ ఆధారపడ్డారో, నీ డైరెక్షన్కి ఎలాగో నడిపింపబడ్డారో, నీ తల్లిదండ్రులు అలాగ నీ డైరెక్షన్ చేత నడిపింపబడ్డానికి ఉద్దేశం సంకల్పించబడిన వారు ఏంటారు. కానీ ఆజ్ఞలు జారీ చేయటానికి కాదు సుమి. తల్లిదండ్రులు ఆజ్ఞలు జారీ చేయటానికి ఉద్దేశించబడిన వారు కాదు. మరి సంపాదన అయిపోయింది, వారి శక్తి సామర్థ్యాలు పడిపోయాయి, నీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. నీ ఇంట్లో నీ బిడ్డలుగా నీ తల్లిదండ్రులు ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైంటుంది సంకల్పం ప్రకారం. వారికి మీద నీ బిడ్డలు ఎలాగ నేను నడిపించేవాళ్ళు కాదో, నీ తల్లిదండ్రులు నేను నడిపించేవాళ్ళు కాకుండా పోతుంటారు. కానీ ఇక్కడ కూర్చుని ట్రిగ్గర్ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా భయంకరంగా, ఈ యొక్క డైరెక్షన్ ఇచ్చాడంటే ఇక్కడ నుంచి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ భార్యతో సరిగా ఉండడం అన్నమాట. ఎందుకంటే మెసేజ్ ఇంటికాడ నుంచి వచ్చింది, సరిగా ఉండడం. లేకపోతే అమ్మకి మెసేజ్ వచ్చింది, భర్త సరిగా ఉండదు, మారిపోతాయి పరిస్థితులు, మూడ్లే మారిపోతాయి ఒకరితో ఒక్కొక్కడే భావన. సమాచారం ఏంటంటే బయట ఏది జరగకూడదని పరమాత్మ దేవుడు జరిగించాడు, తెలియజేశాడు. దాన్ని తీసుకొని కుటుంబంలో పెట్టేటప్పుడు కుటుంబం కట్టబడేదానికి అవకాశం ఉండదు. అందువల్ల ప్రత్యేకించి ఆయన రోజున సొలొమోను పిలిచి వివాహం సందర్భంలో, కుమారి ఆలకించు, ఆలోచన చేయి, నేను చెప్పే మాట ఇచ్చేవి ఎగ్గు. ఏంటయ్యా? నీ స్వజనమును, నీ ఐగుప్తీయులను, నీ తండ్రి ఇంటిని, ఫరో రాజరికాన్ని మర్చిపో. ఇతడు నీ రాజు, నీ భర్త భార్యకు రాజు అయి ఉంటాడు. అతను నీ సౌందర్యమును కోరినవాడు. మన నాగరికత మంచి నాగరికత కాదు. బయటికి పోయినప్పుడు చిమ్మగా తయారవుతుంటారు పిల్లకాయలు, ఇంట్లో ఉన్నప్పుడు జిబ్బురు గొబ్బురుగా ఉంటారు, రసాయం కనిపిస్తుంటారు. పద్ధతి కాదు, దేవుని సంకల్పం భాగం కాదు అది. నువ్వు బయటికి పోయేది జిబురి గిబ్బరి తగలబడు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు నీ భర్త కోసము అలంకరించుకో. అది దేవుని సంకల్పంలో భాగమైంది. బయటికి నాణ్యంగా పట్టుమా, ఇంట్లోకి వచ్చినప్పుడు చూస్తే అసహ్యంగా కనపట్టుమా. ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు, ఆ సంగతి మర్చిపోకూడదు. కాబట్టి సౌందర్యమును కోరినవాడు అనే భావన పరమానంద దేవుడు తెలియజేసే భావన, మనుషులు చెప్పేది కాదు అది. మానవ హృదయాలు అలా పనిచేస్తుంటాయో
ఎరిగిన పరమ తండ్రి ఏమీ మనుషులు వివాహం నుండి ఎలాంటి ఏర్పాటు కావాలని కోరుకున్నాడో ఆ ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఒక అమ్మాయి బయటికి ట్రిమ్గా వెళ్తుంటుంది, ఇంటికి వచ్చినాక అసహ్యంగా తయారై కనపడుతుంటాడు. ఈ పురుషుడు ఇష్టపడ్డు, దాని మీద తన కంప్లైంట్, నా భర్త నాతో సరి కాపురం చేయట్లేదు అని. నీ భర్త నీతో సరి కాపురం చేయని మాట వాస్తవం అయితే అవ్వచ్చు, కానీ నీవు నీ భర్త సరైన భావన కలిగి ఉండట్లేదే. కాబట్టి సంసార నిర్మాణ కార్యక్రమం దేవుని సూత్రాలు ఉన్నాయి. ప్రత్యేకించి దేవుని సూత్రాల్లో మనుషులు సంసార నిర్మాణంలో నిలవాల్సిన అవసరం ఉంది. ఈ సూత్రాల ప్రకారం జీవించకుండా సంసారాలు కట్టబడేదానికి అవకాశం ఉండదు. నాకు పెళ్ళైన మొదటి రోజుల్లో నా భార్యకి నా మీద ఈయన పొద్దాక దేవుడు భక్తి అంటాడు, కాపురం చేస్తుంటాడా అనే అనుమానం వచ్చేదాం. కాపురం చేస్తుంటాడు, ఎప్పుడు దేవుడు భక్తి అంటాడు, ప్రార్థన ఏంటండి కదండి, ఇదంటే కాపురం చేస్తాడా అని పెద్ద అనుమానం. ఈ అనుమానంతో ఒకరోజు సినిమా తీసుకెళ్ళమంది. అది నా వల్ల అయ్యే పని కాదండి, అది నా వల్ల అయ్యే పని కాదు, సినిమాకి వెళ్ళే పని నా వల్ల అయ్యే పని కాదు. నువ్వు వెళ్ళడానికి ఉండదు, నా దగ్గరికి వచ్చే కదా అయిపోయింది పని, ఇష్టం స్వతంత్రం అంతా వెళ్ళిపోయింది, నేను డైరెక్ట్ చేస్తాను, నేను సినిమా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అందువలన పరమందం దేవుని గ్రంథంలో నువ్వు ఎక్కువ గ్రంథం చదివితే ఎలా కాపురం చేయాలో నీకు తెలుస్తుంటుంది. గ్రంథం చదివిన వాడు బాగా కాపురం చేయగలిగిన మగాడు ఉంటాడు. తీతు పత్రిక 2వ అధ్యాయంలో తీతు పత్రిక 2వ అధ్యాయం పరమందం దేవుని గ్రంథంలో గ్రంథం తెలిసినవాడు కాపురం ఎలా చేయాలో బాగా తెలిసినవాడు ఉంటాడు, ఎక్స్పర్ట్ అయి ఉంటాడు అన్నమాట. కాబట్టి గ్రంథం తెలియటం వలన, భక్తిగా ఉండటం వలన మంచి సంసారికుడు ఉండేదానికి అవకాశం ఉంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయంలో సమాచారం రాయబడింది. నేను పొరపాటు చెప్పాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. తండ్రింటిని చూడకుండా స్త్రీ కావాలి ఇప్పుడు మీకు. అలాగే చెప్పాను కదా, చెప్పేసాను. ఇప్పుడు ఏమైంది, నా సమయం బాగాలేదు. ఆది కాండం 24 వచ్చాయి. రైట్ మీ లైన్ ప్రకారం పోదాం, కరెక్టే. ఆది కాండం 24 వచ్చాయి. 24 అధ్యాయంలో ఇంటికాడ నుంచి వచ్చేసింది అన్నాయి. యవ్వనరాలు పెళ్లి కొడుకుని చూడకుండా, వాస్తవాల్ని అనేక సంగతులు తెలియకుండా, యెహోవా భయభక్తులు అనే ఒక విశేషమైన దాని మీద ఆధారపడి తన ఇంటి నుండి వచ్చేస్తుంది. 24 అధ్యాయంలో క్షమించాలి, వచ్చింది చెప్తాను. యాభై 7 వారు అచ్చిందాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకున్నామని చెప్పుకొని రేపు కాని పిలిచి ఆ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు
వారు రెబ్కాతో, నాకు సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు నీ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా, రెబ్కా ఆమె తన పనికత్తులతో కూడా పనికత్తులు లేచి ఒంటలు నెక్కి ఆ మనిషి వెంబడ వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయాను. ఇస్సాకు బెయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమున కాపురముండెను. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలుదేరి కండ్లెత్తి చూసినప్పుడు ఒంటలు వచ్చిండెను. రెబ్కా కండ్లెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మన ఎదుర్కొంటకు పొలంలో నడుచున్న ఈ మనుషుడు ఎవరు అని దాసుని అడుగుగా, ఇతడు నా యజమానుడు అని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. కాబట్టి ముసుగు స్త్రీకి తల మీద వండటం అనేది అక్కడ ప్రారంభమైంది వాస్తవమైన సంగతి. వచ్చేసిన తర్వాత 20 సంవత్సరాలు బిడ్డల పట్ల 20 సంవత్సరాలు బిడ్డలు పుట్టకపోయిన తర్వాత పుట్టిన ఇద్దరు బిడ్డలకి 40 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 67. 67 అయిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నాయన ఇక్కడ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దురా, హేతు కుమార్తె నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఈ ప్రాంతీయంలో అమ్మాయిని ఇద్దరు చేసుకున్నాడు. పెద్దోడు చేసుకున్న ఇద్దరు పిల్లల వలన నేను బహుగా ఇబ్బంది అనిపిస్తున్నాను. కాబట్టి నువ్వేం చేయాలంటే నా తండ్రి ఇంటికి వెళ్ళిపో. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆయనకి. కాబట్టి 60 సంవత్సరాల తర్వాత తండ్రి జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో హేతు కుమార్తెలు అంటే ఏశావు యొక్క భార్యలు ఇద్దరు ఆమెను ఇబ్బంది పెడుతున్న కారణాన మళ్ళీ వీడి దగ్గరుండి ఈ పిల్లలు ఎవరైనా చేసుకుంటే నాకు ఇలాంటి ఇబ్బందులు తప్పదు అని అనుకొని, నాయన నువ్వు వివాహం చేసుకోవటానికని 40 సంవత్సరాల వయసు వాడు నువ్వు మా తండ్రి ఇంటికి వెళ్ళు అని జ్ఞాపకం వచ్చింది. అందువలన తండ్రి జ్ఞాపకం ఆ రెబ్కా మళ్ళీ అన్నడు తండ్రి ఇంటిని ముఖం చూసింది కాదు. 60 సంవత్సరాలు దాదాపుగా జ్ఞాపకం చేసుకున్నట్టు గ్రంథంలో దాఖలేదు. కొడుక్కి 40 సంవత్సరాల వయసు వచ్చింది. 20 సంవత్సరాల వయసు దాకా పిల్లల బొట్ల 20 40 50 సంవత్సరాలు అన్నమాట. 60 సంవత్సరాల తర్వాత తండ్రి జ్ఞాపకం వచ్చింది. నాయన నువ్వు అక్కడ మా తండ్రి ఇంటికి వెళ్ళిపో, అక్కడ నువ్వు వివాహం చేసుకొని రా. దానికోసమే కానీ తిరిగి వెళ్ళటానికి ఉద్దేశించి జ్ఞాపకం రాల. శారా తల్లి అలాంటిదే. పరమానంద దేవుడు ఎప్పుడైతే నీ దేశమును బంధుజనాన్ని తండ్రి నుంచి విడిచిపెట్టమన్నాడో, అబ్రహాం ఎంతవరకు విడిచిపెట్టాలో శారా అంతవరకు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు శారాకు లేవు. కాబట్టి ఆదర్శమైన దాంపత్య జీవితము అబ్రహాంది, ఇస్సాకుది. ఈ అబ్రహాం ఇస్సాకుల భార్యలు తమ తండ్రింటిని జ్ఞాపకం చేసుకున్న మనుషులు కాదు. తండ్రింటి వాళ్ళు వీరి జీవితాల్లో జోక్యం పుచ్చుకునే వాళ్ళు కాదు. అబ్రహాం యొక్క తండ్రి అబ్రహాం జీవితంలో జోక్యం పుచ్చుకునేవాడు కాదు. అందువల్ల తల్లిదండ్రులు ఎవరిని లాగలేదన్నమాట. లాగటం అనే ఈ భయంకరమైన స్థితి కుటుంబాల అస్థిరతకు, కుటుంబాలు కట్టకుండా పోవడానికి, భార్య భర్తల మనస్తాపనకి, బాధలకు, వారి ఇబ్బందులకు కారణమవుతుంటాయి. అందువలన వివాహము అనే ఒక వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అది పరలోకం దేవుని యొక్క వ్యవస్థ. కాబట్టి పరలోకం దేవుని వ్యవస్థలో వివాహము జతపరచబడిన ఈ వీరు, పురుషుడైతే తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. స్త్రీ అయితే సంపూర్ణంగా తన స్వజనమును తండ్రి ఇంటిని మర్చిపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇల్లు వేరే ఇల్లు అయిపోతుంది అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు మారిపోతారు. మారిపోయి ఏమవుతుంది, స్త్రీలకు తల్లిదండ్రులు ఎవరు అవుతుంటారంటే వారి అత్తమామలే తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి అత్తమామలు తల్లిదండ్రులుగా చూడగలిగిన మహత్తరమైన మనసు కలిగిన మహనీయులు ఉన్నారే, వారి కుటుంబం కట్టగలిగిన ఆదర్శప్రాయులైన
దైవ స్త్రీలు అయి ఉంటారు అన్నమాట. అప్పుడు దైవ నియమాన్ని ఎరిగిన వారు జ్ఞానంతో కాపురం చేయటం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. అనేక మంది కుర్రాళ్ళకి కాపురం చేయటం తెలుస్తుంది, జ్ఞానంతో కాపురం చేయటం తెలుస్తుంది. కాపురం చేయడం తెలియదు అని నేను పొరపాటు చెప్పానమ్మా. కాపురం చేయడం తెలుసు, జ్ఞానంతో కాపురం చేయటం తెలియదమ్మా. జ్ఞానంతో కాపురం చేయటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. పురుషుడు తన భార్యకు శిరసై, ప్రియుడై, ప్రేమించేవాడై, ఆదరించేవాడై, ఆదుకునేవాడై, సుఖదుఖంతో తను పంచుకునేవాడై ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరమవుతుంది. ఇంకొక విశేషమైన సంగతి, మీరు అభ్యంతరపడకుండా ఉండాలి. ఇది ఎందుకంటే ఇది కుటుంబం సంబంధించిన కార్యక్రమం, కాపురం సంబంధించిన కార్యక్రమం కాబట్టి పరమానంద దేవుని గ్రంథము మాట్లాడుతుంటుంది. పరిశుద్ధాత్మ సిగ్గు విడిచి మాట్లాడుతుంటాడు. మనుషులు సిగ్గుపోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ సిగ్గు విడిచి మాట్లాడినప్పుడు మనుషులు సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏం చెప్పాడంటే, వివాహమందు స్త్రీ పురుషులు వేరు కాకూడదు, విడదీయబడకూడదు. వేరే ఉండటానికి దేవుడు సంకల్పించలా. స్త్రీలు పురుషులు వేరుగా నివసించడం అనేది దైవ సంకల్పంలో భాగం కాదు. మలాకి గ్రంథంలో 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం ఇశ్రాయేలు మధ్యలో జరుగుతున్న దుష్కార్యాన్ని గురించి పరమానంద దేవుడు సమాచారం మాట్లాడుతున్నాడు. 13వ వచ్చింది, మరియు రెండవసారి మీరు ఇలాగునే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకి ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయన. అది నీకు తోటిదై నువ్వు చేసే నిబంధనకు పాత్రరాలు కదా, నీ పెండ్లి భార్య కదా, కొంచెముగానైనా దైవాత్మనందిన వల్ల ఎవరిని లాభం చేయలేదని చెప్పేశాడు. కాబట్టి దైవాత్మనందిన ఎవడు కూడా తన భార్యను అన్యాయంగా విసర్జించడు అని సమాచారం చెప్పాడు. నీకు దైవాత్మ కొంచెమైనా ఉందా? నీ భార్యను అన్యాయంగా విసర్జించకూడదు, నీ భార్య నీ దగ్గర లేకుండా ఉంచకూడదు. నువ్వు కలిసి జీవించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఆ అమ్మను అన్యాయంగా పంపించేశాడు మన అత్తగారింటికి, వాడు పుట్టింటికి పంపించాడు. పుట్టింటికి పంపించి నాణ్యంగా నైస్గా తిరుగుతున్నాడు ఈ కుర్రాడు. నాణ్యం నైస్గా తిరగటం మాత్రమేనా? కాదు, అంతేకాదు, ఇంక చేసే విశేషమైన సంగతి ఏం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నాడు. భక్తి కలుపున్నాడండి. భక్తి, అరే నీ భక్తి ఆపేరు అన్నాడు ఆయన. ఎవరు భక్తుడు? ఏం భక్తులు నీ భక్తి అన్నాడు. నైవేద్యం అర్పిస్తున్నానే నీకు, ఎవరో నీకు నైవేద్యం తెమ్మంది? నీకనయ్యా, రే నాకెవరో తెమ్మని నిన్ను, నీకు బలిపీఠం కట్టానయ్యా. బలిపీఠం కట్టాడంట, దాని మీద దహన బలి పెంచడానికి అగ్ని పెట్టాడు. అగ్ని పెట్టి మండటం ప్రారంభించింది. సంపూర్ణంగా కాళ్ళ మండుతున్న ఈ అగ్ని మీద వర్షం పడుతుంది. ఇంట్లో వర్షం పడుతుంది ఏంటి అని ఎదురు చూస్తున్నాడు. బయటకు పోతే మేఘాలు లేవు, బయట వర్షం లేదు. ఈ బలిపీఠం మీదనే నీళ్ళు పడుతున్నాయి. ఎక్కడ ఈ నీళ్ళు పడుతున్నాయి అంటే ఏం లేదు, అమ్మాయి కన్నీళ్ళు కారుతుంది, ఒంటరిని విడిచిపెట్టినందుకు ఏడుస్తుంది. ఆ ఏడితే దీని మీద బలిపీఠం మీద పడింది. భార్య భర్తలు వేరే ఉండకూడదు. భక్తి కలిగిన వాడు భార్యని ఒకచోట పెట్టి తాను ఇంకోచోట ఉండేదానికి అంగీకారం కాదు దేవునికి. యవ్వన కాలంలో ఈ కార్యం అసలు చేయకూడదు. భార్య భర్తలు యవ్వన కాలంలో కలిసే ఉండాలి. ఈ కలిసి ఉండటం అనేది దేవుని సంకల్పంలో భాగం. వారు వేరే ఉండటము దేవుడు అంగీకరించిన కార్యక్రమం. నీ భక్తిని అంగీకరించిన నేను, నీ నైవేద్యం అవసరం లేదు నాకు. నీ భార్య ఒక చోట, నువ్వు ఒక చోట, నువ్వు భక్తి చేస్తావా? నీ భక్తి నాకు అవసరం లేదు అన్నాడు. కాబట్టి భార్య భర్తలు వేరే ఉండటం అనేది దేవుడు భక్తిని అంగీకరించిన కార్యక్రమం.
కాబట్టి భక్తి కలిగిన వాడు కాపురం చేయటం బాగా తెలుసు. భక్తి కలిగి ఉంటే కాపురం చేయటం బాగా తెలుసు. ఎందుకంటే భార్య వేరే చోట పెట్టి ఉండలేడు తాను. భక్తి కలిగిన వాడు చేసే కార్యక్రమం కాదు, భక్తిహీనుడు చేసే పని అది. భార్య ఒకసారి వాడు ఒకసారి కులుగుతుంటారు. ఈ కులికే కార్యక్రమం దేవుడు అంగీకరించే కార్యక్రమం. కారణం ఏంటి? ఒకడు వీళ్ళు లాగారు, లేకపోతే ఒకడు వాళ్ళు లాగారు, ఎవడో లాగి ఉంటారు. లేకపోతే వారెందుకు లాగకపోతే వాళ్ళు ఎందుకు పాపం? వారిద్దరు వేరే అయిపోయేటట్టు మాటలు పడేస్తుంటారు అనమాట. ఈ మాటలు తట్టుకోలేక తప్పేమో అనిపించేటట్టుగా చిన్న బిడ్డతో మాట్లాడేటప్పటికి పెద్దవాళ్ళు దౌర్భాగ్యం చేసే పని వేరే అయిపోవటం జరుగుతుంది. నువ్వు భక్తిగా ఉన్న అంగీకరించడు, నీ ప్రార్థన అంగీకరించడు, నువ్వు ఎంతసేపు అని ప్రార్థన అంగీకరించడు. అన్యాయంగా విసర్జించేవని నీ భార్య ఒక కన్నీళ్ళు కార్చిందంటే నీ ఇల్లు మండుద్దన్నమాట. అంత సమాచారం దేవుడు అంగీకరించిన కార్యక్రమం. కనుక వివాహమందు జతపరచబడిన యవనస్తులు వేరుగా ఉండకూడదు. దేవుని సంకల్పంలో వేరుగా ఉండకూడదు మాత్రమే కాదు, పరమానంద దేవుడు ఓపెన్ చేసి తన హృదయాన్ని మాట్లాడేశాడు. ఏం చేశాడంటే, రే నేను నా సృష్టిలో జారత్వం అనేది జరగకూడదురా, దానికోసమే వివాహం అనే ప్రత్యేకమైన ఏర్పాటు చేశాను. ఈ వివాహం అనే ఏర్పాటులో జారత్వం జరగకుండా ఉండటానికి ఉద్దేశించబడింది. కాబట్టి నువ్వేం చేయకూడదంటే కనీసం పరస్త్రీని మోహంతో చూడకూడదురా అని చెప్పేసి. పరస్త్రీని మోహంతో చూస్తే వ్యభిచారం చేసినట్టే అనేసి ఆజ్ఞాపించాడు. కాబట్టి పరమాత్మ దేవుడు ఏం చేసిందంటే వివాహమందు లైంగిక భద్రతను ప్రత్యేకించి ఏర్పాటు చేశాడు. వివాహమందు జతపరచబడిన వారి లైంగిక భద్రత అంటే వారి ఉభయుల కోరికలు తీర్చుకోవటానికి భద్రతను ఏర్పాటు చేశాడు. అందువల్ల భక్తి కలిగిన వాడు మంచి సంసారి అయి ఉంటాడు. 1 కొరింథీ 7వ అధ్యాయంలో నా భార్య కొద్ది రోజులని తెలిసిపోయింది, నేను తప్పు అపార్థం చేసుకున్నాను, నా భర్త భక్తుడైతే సంసారం చేస్తాడా అని ఆలోచన కలిగిన ఆమెకి అర్థమైపోయింది, పొరపాటు నేను తప్పు చేశాను. భక్తుడు సంసారం చేస్తాడు. ప్రత్యేకించి పరమానంద దేవుడు చేసిన విశేషమైన కార్యం. మీరు రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఆయనను నేను జాగ్రత్తలు జరగకుండా ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మమును జరుపుకోవాలను అని చెప్పేసి. కాబట్టి భార్య భర్తల మధ్యలో జరగాల్సిన ధర్మాలు శరీర సంబంధం వాంఛలు తీర్చుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఖచ్చితంగా మీరు శరీర సంబంధం వాంఛలు తీర్చుకోవాలి దౌర్భాగ్యాలని. భర్త భార్యకును అలాగే భార్య భర్తకు వారి వారి ధర్మాలు జరిగించాలంటే శరీర సంబంధమైన వాంఛలు మీరు తీర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దాచిపెట్టినప్పుడు నేనెందుకు దాన్ని కప్పెట్టేది? నేనేది పెద్ద నీతి మంత్రులాగా కప్పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకేం చెప్పాడు తెలుసునా? ప్రార్థననే మానేశారా అన్నాడు. నేను నా భార్య మాట్లాడుకున్నాం అనుకో, మా ఉపవాసం ఉంటాను కొన్ని రోజులు అని చెప్పారు అనుకో, ఉపవాసం ఉంటాను చెప్తే నా భార్య అంగీకరించింది. సరే, నా భార్య ఉపవాసం ఉంటాను, నేను ఉపవాసం ఉండడానికి అంగీకరించింది కాబట్టి ఇద్దరం కడగా ఉన్నాం. కానీ మనసు నిలుపలేకపోయినట్టయితే నా ప్రార్థన ఉపవాసం నువ్వు మానేసి నీ భార్య నువ్వు కలుసుకో. కాబట్టి ప్రార్థన ఉపవాసం కంటే భార్య భర్తలు కలిసి ఉండటం అనేది, ఒకరొకరి అవసరాలు తీర్చుకోవటం అనేది, శరీర సంబంధమైన వాంఛలు దేవుని సమ్ముఖంలో తీర్చబడటం అనేది మహాదేవుడు కోరుకున్న విశేషమైన సంగతి. కాబట్టి ప్రార్థన ఉపవాసం అని కూడా దేవుడు దూరం కాకుండా ఉండండి రా అని చెప్పి ప్రత్యేకించి సమాచారం. శరీర సంబంధమైన వాంఛలు అన్యోన్యంగా తీర్చబడాలనేది దేవుని సంకల్పంలో భాగమయ్యింది. భక్తి కలిగిన ప్రతివాడు ఆ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా జరిగించి ఒక భక్తుడై ఉంటాడు. భార్య భర్తల బాంధవ్యము పరిశుద్ధమైంది, పవిత్రమైన బాంధవ్యం, అది దోషరహితమైంది. దాన్ని దోషంగా ఆలోచించేసేవాడు అర్ధరహితమైన వాడు భక్తిహీనుడు. దోషరహితమైన ఈ బాంధవ్యాన్ని మనుషులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అండి. కనీసం ప్రార్థన చేస్తాను ఉపవాసం అని అనుకో, ఈ ప్రార్థన ఉపవాసంలో మనసు నిలపలేని పరిస్థితి ఏర్పడింది అనుకో, మనసు నిలపలేకుండా పరే స్త్రీని చూసేదాన్ని
చూసి పాపం చేసేదానికంటే నీ ప్రార్థన మానే అన్నాడు. నువ్వు ప్రార్థన మానేసి నీ భార్యను కలుసుకోవాలని ప్రత్యేకించి. కాబట్టి ధర్మాలు జరిగించడం అనేది ఓపెన్గా పరమందుని దేవుడు తెలియజేసిన సమాచారం. దేవుని ఆత్మకు సిగ్గు లేకపోతే నాకెందుకు సిగ్గు, నీకెందుకు సిగ్గు వాస్తవానికి మాట్లాడటానికి. అందువల్ల భక్తి కలిగిన వాడు సంసారాన్ని భార్య భర్తల మధ్యలో అన్యోన్యత, వారి బాంధవ్యాలు, కోరికలు తెచ్చిబట్టడం అనేది బహు చక్కగా జరిగే కార్యక్రమం. అందులో ప్రత్యేకించి ఆయన ఏం చెప్పాడంటే, నీ భార్యలు నిష్ఠలు పడుతుంటారు కాబట్టి మరి జ్ఞానంతో కాపురం చేయండి అని చెప్పాడు. వారిని నిష్ఠలు పెట్టకుండా జ్ఞానంతో కాపురం చేయడం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరమైన సంగతి. అందువలన వివాహము అనే ఈ బాంధవ్యంలో అన్యోన్యత ప్రధానంగాను, వారి అవసరం తీర్చబట్టం పరిశుద్ధమైన దేవుని ఎదుట నిర్దోషమైన కోరికలేవి, పరిశుద్ధమైన. ఎందుకంటే పరమ దేవుడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కళంకమైనది గాను ఉండవాలండి. నిష్కళంకమైన పానుపు అంటే ఆ పానుపు మీద భార్యే ఉండాలి, ఆ పానుపు మీద భర్తే ఉండాలి అని అర్థం. పానుపులో మనిషి మారేడు అనుకో కళంకం అయిపోతుంది, వ్యభిచారం అయిపోతుంది, వేశ్య సాంగత్యం అయిపోతుంది. పానుపులో మనిషి మారకూడదు. నిష్కళంకమైన పానుపులో ఆ పురుషుడు ఆ స్త్రీ మాత్రమే పానుపులో ఉండాలి. అది పరమ దేవుడు కొడుకు విశేషమైన సంగతి. అందువలన పరిశుద్ధ దేవునికి ఆయన ఆత్మకు సిగ్గు లేకపోతే నీకెందుకు సిగ్గు, లేనిపోయిన సిగ్గు. భక్తి కలిగిన వాడు భార్యతో సంసారం చేయటం ఎరిగిన వాడు అయి ఉంటాడు. అలా ఎరగని వాడు భక్తి కలిగిన వాడు కానివాడు ఉంటాడు. దేవుని దైవనేమో ఎరుగిన వాడు ఉంటాడు. కాబట్టి భార్య భర్తల బాంధవం ఏదో తప్పు అని ఆలోచన చేసే ప్రతి వాడికి దైవ సంకల్పం తెలియదన్నమాట. కుటుంబం యొక్క నిర్మాణ కార్యక్రమంలో అన్యోన్య జీవితము, వారి అవసరం తీర్చబట్టం అనేది ప్రధానమైన పాత్రగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కుటుంబం యొక్క అస్థిరతకు, అన్యోన్యంగా భార్య భర్తలు జీవించకపోవటము, వారి ఒకరి అవసరంతో ఒకరు తీర్చకపోవటము హేతువై ఉంటుంది, డిస్టర్బెన్స్ అయి ఉంటుంది. కుటుంబం కట్టబడటంలో డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది. ఎందుకంటే భర్త యొక్క అవసరతలు భార్య తీర్చే మనిషి కాకుండా, భార్య యొక్క అవసరం భర్త తీర్చే మనిషి కాకుండా ఉండే ఈ పరిస్థితిలో కుటుంబంగా నిర్మాణం చేయబడటానికి అవకాశం ఉంటుంది. కుటుంబ నిర్మాణ కార్యక్రమంలో వివాహం అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంటుంది. ఈ ప్రధానమైన పాత్ర వహించే వివాహంలో ప్రధానంగా పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వారి డైరెక్షన్ ప్రకారం కాకుండా తాను పురుషుడై డైరెక్షన్ ఇవ్వగలిగిన మగాడే, తన భార్య నడిపించుకోగలిగిన సమర్థుడే, నాయకుడే, కార్యం జరిగించుకోగలిగిన వాడైనప్పుడు వివాహము కరెక్ట్, దేవుని సమ్మతం జరుగుతుంది. స్త్రీ నీ స్వజనమును తండ్రి ఇంటిని మరువమని ఎప్పుడైతే తెలియజేశాడో, మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటికి మా అని గొడవను చూసావు, అది దేవుని సంకల్పంలో భాగం కాదు. కాబట్టి ఎప్పుడైతే నీ అమ్మలు మా అమ్మ నా తండ్రి ఇంటికి మర్చిపోయావో, ఇక నీ భర్తే నీ గతి. మీరు అన్యోన్యంగా బ్రతకటమే దేవుని సంకల్పం. ఎలాగో బ్రతికిన అన్యోన్యంగా బ్రతికే మనుషులు ఒకరికొకరు సుఖ దుఃఖాలు ఆదుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. అందులో ప్రత్యేకించి దేహంలో పుట్టే సహజమైన లక్షణాలు అవి. ఆకలి సహజంగా దేహానికి కలుగుతుంటుంది, అది దేవుడు పెట్టింది. దప్పిక అవుతుంటుంది, దేవుడు పెట్టింది. దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది. ఎలాగో దేహంలో ఒకరి స్త్రీ పక్షంగా పురుషుడు పక్షంగా స్త్రీ ఆలోచన కలిగి ఉంటుంది. అది దేవుడు పెట్టిన సహజమైన వాంఛలు. అది పరస్థలంలోకి వెళ్లకుండా ఉండటానికి తమకే ఉండాలని పరమానంద దేవుడు కోరుకున్నాడు. భయంకరంగా ఓపెన్గా సామెతల గ్రంథం సంగతులు చెప్పండి. నీ కుండలో నీది నీవే తాగురా, బయటకు వెళ్ళడానికి లేదు అని చెప్పేసాడు ప్రత్యేకించి. వేరొకడు నీతో పాటు పానం చేయడానికి వీల్లేదు అంటే ఓపెన్గా ఏం చెప్పాడంటే, నీ భార్యతో సంసారం చేయి, భార్య యొక్క అవసరాలు తీర్చు, భర్త యొక్క అవసరాలు తీర్చు అని ప్రత్యేకించి మాట్లాడటంలో మీ శరీర సంబంధంగా పుట్టే సహజమైన కోరికలు అన్యోన్యంగా తీర్చుకోండి అని చెప్పడానికి పరమానంద దేవుడు ఈ సమాచారం తెలియజేస్తారు. 5వ అధ్యాయము సామెతల గ్రంథంలో, సామెతలు 5వ అధ్యాయము 15వ వచనంలో, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము,
నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా. ఆ నీళ్ళు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఓట దీవెన నందును. నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వల్ల నీవు ఎల్లప్పుడూ సంతృప్తి నందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బొద్దుడు వేయుండుము. ఎందుకంటే ఓపెన్కి ఇంక చెప్పేది ఏంటి? పరిశుద్ధాత్మ క్లీన్గా మాట్లాడేశాడు. జాగ్రత్త, నీ సొంత కుండలో నీళ్లు తాగు. నీ జలాలు మరొకడు అనుభవించడానికి బయటికి పారకూడదు. నువ్వు జ్ఞానం లేకుండా కాపురం చేస్తే నీ సొంత కుండలో నీళ్లు నువ్వు తాగకపోతే జలాలు బయటికి పారే అవకాశం ఉంటుంది. అవకాశం ఇచ్చింది నీవు. ఎవరు ఇలా? ఇటీవల ఒక కార్యక్రమం జరిగింది. మన దేశానికి ఒక మిషనరీకి వచ్చిన ఆయన సంగతి మీకు గతంలో చెప్పుంటా. యవనస్తుడు పెళ్ళైపోయినా కొంతకాలానికి ఆడికి గుబులు పుట్టిందంటే మిషనరీ కావాలని గుబులు పుట్టింది. హిందూ దేశానికి వెళ్ళి వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంది. ఆ కబుర్లు విని తాను కూడా ఒక మిషనరీ కావాలన్న ఆలోచనతో భార్యతో మాట్లాడాడట. భార్యతో మాట్లాడినప్పుడు అయ్యా వద్దులే, లేని పని పడదు, ఎందుకు పోవద్దు ఆగని చెప్పండి. నువ్వు ఆగమంటే నేను ఆగటం ఏంటి? నేను మగాడిని, నేను వెళ్ళేది అన్నాడట. కాబట్టి ఆయన వచ్చాడు ఇక్కడికి. ఒక 3 నెలలు తిరిగాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే తన బావి ఓట చెదిరిపోయినట్టు వినపడ్డదంట అతనికి. బావి ఓళ్ళలోని ఓట తాను అనుభవించవలసిన ఓట చెదిరిపోయినట్టు కనపడేటప్పటికి ఆమెకి డైవోర్స్ ఇచ్చేస్తాను అన్నాడు. ఆఫ్టర్ ఆల్ నేను బయటికి పోయేసిన దాకా నువ్వు నమ్మకం ఉండలేదా? డైవోర్స్ అన్నాడట. ఎప్పుడైతే డైవోర్స్ అన్నాడో స్థానిక సంఘ పెద్దలు ఆలోచన చేసి ఈ సంఘం నుంచి వెళ్ళేశారు బయటికి వారు. నీకు డైవోర్స్ అనేమని స్థానిక సంఘంలో వాళ్ళు డైవోర్స్ ఇచ్చేసారు. పరిశుద్ధుల్లో ఉండకుండా మనుషులు శాతానికి వాడిని అప్పగించేశారు. అందువలన మిషనరీ కాదు, డిక్షనరీ కాదు, ప్రార్థనకి దేవుడే ప్రార్థన మానేయమన్నాడు. ప్రార్థన మానేసి భార్య భర్తలు కలుసుకోండి, మీరు శోధింపబడకుండా ఉండే ఈ కార్యక్రమం జరగాలని ప్రత్యేకించి తెలియజేసి ఉండగా మనుషులు ఏ రూపంగా సొంత ఆలోచనలు చెప్తుంటాడు. ఓపెన్గా మాట్లాడి నీ సొంత కొండలో నీళ్లు పానం చేయము, అవి నీకే ఉండాలి, బయట పారదగిన కాదు అని ఓపెన్గా చెప్పేసి ఒక ఆత్మ సంబంధమైన భక్తి కలిగిన మనుషుడు సంసారం చేయాలి, భార్యతో సంతోషించాలి అని చెప్పే దానికంటే విశేషమైన సంగతి ఇంకెక్కడ కనిపించింది. పరమదేవుడు దాతరకం లేకుండా దాచకుండా కుటుంబాలు ఎలా కట్టబడాలి అనే సమాచారం తేటగా తెలుసు. కుటుంబంలో పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. కుటుంబ బాంధవ్యాల్లో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధతలో భార్య భర్తకును, భర్త భార్యకును వారి ధర్మాలు జరుపుతుండాలి. ఈ జరిపేటప్పుడు కనీసం ప్రార్థన ఉపవాసం అన్నా కూడా అవసరమైతే మానేసుకొని భార్య భర్తలు కలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి కండిషన్ పెట్టిన పరమదేవుని నియమంలో మనుషులు లేకుండా ఆత్మ సంబంధంగా కుటుంబాలు కట్టబడటానికి అవకాశం ఉండదు. శరీర సంబంధులు ఇష్టం వచ్చినట్టుగా గాలికి తిరుగుతూ కుటుంబాలు అంటుంటారు. మినిస్టర్ ఉన్నారనుకో, ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు కదా, ఢిల్లీలోనూ హైదరాబాద్లో ఉంటాడు. ఉంటే వాడి వ్యవహారాలు వేరే రకంగా తీర్చుకుంటుంటాడు. ఇంటికాడ భార్య నెగ్లెక్ట్ చేస్తాడు దాదాపుగా మినిస్టర్ పదవి. కాబట్టి నెగ్లెక్ట్ చేసిన కుటుంబాన్ని అశ్రద్ధ చేసిన వాడు దైవభక్తులు ఏంటానికి అవకాశం ఉండదు. దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. అందువలన ఆయన ప్రత్యేకించి చెప్పాడు, నీ సొంత కుండలో నీళ్లు త్రాగు, నీ సొంత బావిలో ఊపుకు జలం త్రాగు, నీ ఓటలు బయటికి చెదిరిపోదగున, వీధులు అవి నీటి కాలువలుగా పారదగున, అన్నిలు నీతో కూడా వాటిని అనుభవించుకున్నది నీకే ఉండవలను కదా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు.
దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. ఇంకేం చెప్పాలి ఆయన అంతకంటే? దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి పనిచేసి దాని అంతటికి అదే నీకు కలుగు ఫలము. చేయుటకు నీ చేతకు వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైన లేదు అని చెప్పేసి ప్రత్యేక. అందువలన ఈ వ్యర్థమైన ఆయుష్కాలంలో భార్యతో సుఖించటం అనే ఒక విశేషమైన సంగతి పరమానంద దేవుడు మనుషులకు చేతి ఇచ్చిన ఆజ్ఞ. దానికే సిగ్గుపడిపోతుంటావా? అక్కర్లే. ఈ సంగతిని ఒక రోజు నాకు చెప్పిన తర్వాత, ఒక వివాహంలో చెప్పిన తర్వాత, వివాహంలో ఉండే అబ్బాయి ఎంత ఓపెన్ చెప్తాడండి ఆయన. నన్ను పాస్టర్ గారు పిలిచి లేనిపోయింది ఒక పేరు పెట్టి, నాకు ఒక పేరు పెట్టి లేనిపోయిన పేరు పాస్టర్ అనే పేరు పెట్టి, పాస్టర్ అని ఎంత శుద్ధంగా మాట్లాడుతున్నాడు అని. పాస్టర్ మాట్లాడలా, పరమ దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ మాట్లాడాడు, నేను మాట్లాడలా. ఆయన శుద్ధంగా మాట్లాడాడు, ఈ సిగ్గు తీయటానికి మాట్లాడాడు. కనుక మనుషుల యొక్క సిగ్గు తీయటానికి పరిశుద్ధాత్మ ఏం చేసేదంటే సంసారం చేయాలి, కుటుంబం కట్టబడాలి, భార్య భర్తలు అన్యోన్యంగా జీవించాలి, వారి కోరికలు తీర్చబడాలి. కంటే ఓపెన్గా మాట్లాడేది ఏముంది ప్రత్యేకించి? అవసరమైతే ఉపవాసం మానుకోవాలి, భార్య భర్తలు కలుసుకోవాలి. ఉపవాస ప్రార్థన మానేయి, ప్రార్థన నాకు చేసేది సరే మానేరా, నాకు చేసే ప్రార్థన మానేసి నీ భార్య భర్తలు కలుసుకున్నాడు అని చెప్పాడు ప్రత్యేక. అందువలన ఈ రూపంగా మనుషులు జీవితం కొనసాగించే పరిస్థితుల్లో కుటుంబాలు కట్టబడకుండా ఉంటాయా? అది నా ప్రశ్న. మీరేం చెప్పాలి? ఉండవు. ఎందుకంటే అనుభవించి చూసి చెప్పండి నాకు కావాలంటే. ఈ రూపంలో జీవితం కొనసాగించిన తర్వాత ఉండవు అని సమాచారం మీ దగ్గర నుంచి వస్తున్నాయి. అందువలన కుటుంబం కట్టబడటము అనే ఒక విశేషమైన సంగతి వివాహం పునాదిగా ఉంటుంది. ఈ వివాహము పునాదిగా వేయబడిన ప్రత్యేకమైన సమయంలో భార్యలు ఏం చేయాలి, భర్తలు ఏం చేయాలని పరమానంద దేవుడు తెలియజేశాక, నీ స్వజనమును తండ్రి ఇంటిని విడువుము అని అమ్మాయికి చెప్పేశాక తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటూ బ్రాక్ శరీరమంటారని పురుషునికి తెలియజేశాడు. ఈ నియమం ప్రకారము వారిద్దరు ఏక శరీరమై అన్యోన్యంగా ఉభయులు తమ అవసరతలు కోరికలు తీర్చుకుంటూ ఉంటే కుటుంబం కట్టబడటం అనేది సహజంగా జరిగే సంగతి. అన్యోన్యతగా విడదీయని పరిస్థితిలో. సోదరులు వచ్చేటప్పుడు టిఫిన్కి వెళ్దామా అని అడిగారు. అక్కర్లేదన్నా. ఏం కారణం అంటే నా భార్యని టిఫిన్ ముందే లేచి అన్నం కూర తయారు చేసి భోజనం పెట్టి ఒక లోట హార్లిక్స్ ఇచ్చి నేను పంపింది. ఇంకేం టిఫిన్ చేసేది? అందువలన నా అవసరతలు సంపూర్ణంగా తీర్చి నా క్షేమం గురించి ఆలోచన చేసే నా భార్య నాకు సహకారి అయి ఉండగా నేను ఇంకా వేరే సంగతి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అందువలన భార్య భర్తల యొక్క అన్యోన్యత ఎలాగుంటుందో ఈ ముసలోడికి నాకు బాగా తెలుసు. నాకు తెలిసినట్లు మీకు తెలియదు. ఎందుకంటే మేము అన్యోన్యతకు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి ఈ ముసలితనంలో సైతం. వాక్యం తెలుసు కాబట్టి సంసారం ఎలా చేయాలో తెలుసు. వాక్యం తెలియనోడి సంసారం ఎలా చేయాలో తెలియదు వాస్తవానికి సమాజం. అప్పుడు నా భార్యకి అర్థం ఉంది, నేను అపార్థం చేసుకున్నాను నా భర్తని. భక్తుడు కాబట్టి సంసారం చేయడం తెలియదేమో అనుకున్నాను, కానీ భక్తుడికే బాగా తెలుసు అన్యోన్యం ఎలా బ్రతకాలో అనే సమాచారం అనుభవంలో నాకు అర్థమైపోయింది. నోరు నడుపుతున్నారు. అందువలన పరమానంద దేవుడు కుటుంబం కట్టడం ఒక విశేషమైన కార్యక్రమం చెప్పిన తర్వాత వివాహం అనేది పునాదిగా ఉంటుంది. వివాహమందు జతపరచబడ్డ జంట ఆ జంటగా బ్రతకటం అనేది విశేషమైన సంగతి ఏంటి. అలా బ్రతకటం వలన కుటుంబాలు కట్టబడడానికి అవకాశం ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. రైట్. ఎందుకంటే